జగిత్యాల జిల్లా పెగడపల్లిలో ఎంఆర్ఓ రవీందర్ పై కేసు నమోదైంది. మహిళా ఉద్యోగితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వాట్సాప్ లో అసభ్యకరంగా మెసేజెస్, కాల్స్ చేసి వేధిస్తున్నారంటూ మహిళా ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఫిర్యాదు చేస్తామన్న విషయం తెలుసుకొని మరో ఎంఆర్ఓతో కలిసి రాజేందర్ రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నం చేశాడు. కాళ్లు మొక్కిస్తా వదిలేయాలని, ఎవరికి ఫిర్యాదు చేయవద్దని సదరు ఎంఆర్ఓ మహిళా ఉద్యోగిపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. విసుగు చెందిన ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంఆర్ఓ రవీందర్ను రిమాండ్కు తరలించారు. తేదీ 12/9/2025 రోజున ఒక మహిళా ఉద్యోగి జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఇందిరా మహిళా సర్వేలో భాగంగా జిల్లాకు సంబంధించిన పెగడపల్లి ఎంఆర్ఓ గారు రవీంద్ర నాయక్ గారు ఆమెను లైంగికంగా కోరిక తీర్చమని తన కారులో బలవంతంగా ఎక్కించుకొని వెళ్ళి తన లైంగిక వాంఛ తీర్చాలని ఆమెను బలవంతం పెట్టడం జరిగినదని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాన్ బెయిలబుల్ శిక్ష నమోదు చేసి ఆయనను కోర్టు యందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రెసెంట్ ఎంఆర్ఓ రవీందర్ పై ఎటువంటి కేసెస్, సెక్షన్స్ కింద ఇటు కేసు నమోదైంది? ఇక అంతకు ముందు కూడా ఎంఆర్ఓ రవీందర్ ఇటువంటి ఇట్లా వేరే మహిళలతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడా? ఆ రికార్డ్ని కూడా చూసే అవకాశం ఉందనుకోవాలి పోలీసులు. అప్డేట్ చేయండి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలము ఎంఆర్ఓ రవీందర్ పైన అయితే ఇప్పుడు కేసు నమోదయ్యి రిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇటు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే విధి నిర్వహణలో చేస్తుండగా తనతో కలిసి పనిచేసినటువంటి ఓ మహిళా ఉద్యోగికి వాట్సాప్ లోపల అసభ్యకరంగా మెసేజ్లు చేయడంతో పాటుగా తను కాల్స్ చేసి ఆ మహిళను వేధించి తన లైంగిక కోరిక తీర్చాలని చెప్పి అయితే ఆ మహిళను వేధించినట్టుగా అయితే మహిళ జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే దీనిపైన ఇటు మహిళా పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు చేయగానే వేరే మధ్యవర్తి ద్వారా ఇటు తప్పైందని చెప్పిస్తాను, కాలు మొక్కిస్తాను అని చెప్పి వేరే ఎంఆర్ఓ మహిళను ఈ రోజు ఉదయం అంతా కూడా బ్రతిమాడుకున్నా కానీ మహిళ ససెమీర అనడంతో అయితే పోలీసులు అయితే ఎంఆర్ఓ పైన కేసు నమోదు చేశారు. కొద్దిసేపటి క్రితమే రిమాండ్ చేసి ఇటు కోర్టు లోపల ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఆ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత జడ్జి ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తాడు అనేటువంటి అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సర్తాజ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.